హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి భవానీ బాక్స్ ముందేసి కూర్చుంది అనుకుంటున్నారా? అదేనండి, వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా. సో వరలక్ష్మి వ్రతంకి మనం వెండి సామానం పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాం కదండి. సో నేనైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేనంతా కూడా నీట్గా సర్దుకుందాము, అంటే ఏమన్నా క్లీన్ చేసుకుందాం సామాన్ అన్నట్టుగా బయటికి తీసాను. సో ఒకసారి మీకు కూడా చూపిద్దాం నా పూజా సామాను నాకు ఏమేమి ఉన్నాయనేసి అయితే వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఒక రిక్వెస్ట్ అండి, వీడియో ఇంకెవరైనా వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగ్ అని ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సో నాకు వాచ్ అవర్స్ పెరిగేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికైనా ఈ వరలక్ష్మి వ్రతం నుంచి వచ్చే వరలక్ష్మి వ్రతానికైనా ఈ సంవత్సరంలో నాకు 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి నాకు మానిటైజేషన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను. సో ఆగస్ట్ 31 వచ్చేసరికి సంవత్సరం వద్ద ఛానల్ పెట్టి సో సంవత్సరం నుంచి కష్టపడుతున్నాను. కానీ 700 అవర్స్ వాచ్ అవర్స్ మాత్రమే అయినాయి. సో నాట్ ఎట్ ఆల్ అదేమి పెద్ద బ్యాడ్ ఏం కాదు. సో ఇంత అంటే టఫ్ కాంపిటీషన్ ఉన్న యూట్యూబ్లో నేను రావడం 700 గెయిన్ చేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ అంటే స్మాల్ థింగ్ అనేది కాదని నాకు అనిపించింది. కాకపోతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నుంచి వచ్చే సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి నాకు మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వరలక్ష్మి తల్లిని బ్లెస్ చేయమని మీరు కూడా నాకు నా తరపున కోరుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఏమేమి వెండి సామాన్లు ఉన్నాయో చూసేద్దామా? సో వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఇదండి పంచపాత్ర. నేనైతే మీకు ఒక్కసారి లాస్ట్లో ఒక్కొక్కటి జూమ్ చేసి చూపిస్తాను. సో పంచపాత్ర అంటే పంచపాత్రనే కదండి అంటారు. సో ఇదంతా కూడా నా పెళ్ళప్పుడు అనమాట. సో నా పెళ్ళప్పుడు నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కొనుక్కున్నాయి అనమాట. సో ఇదైతే పంచపాత్ర అండి. అప్పుడు ఇందులోకి స్పూన్ అవ్వలేదు, ఎందుకంటే ఈ సైజు స్పూన్ అయితే తేకుండా చిన్న సైజు తెచ్చేసారు అప్పుడు. అంటే మాకు ఎలా అంటే మేము షాప్కి వెళ్ళి కొనుక్కోం, మాకు ఇంటికి వచ్చేస్తారు డైరెక్ట్. సో చిన్న స్పూన్ తేవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటికీ కుదరలేదు. పెళ్ళై 7 years అయింది. సో అంటే 6 years 5 years అయిందని తీసుకుని అప్పటి నుంచి కుదరలేదనమాట. తర్వాత వచ్చేసి గ్లాస్ అండి. సో ఆవు పాలు అలా ఏమన్నా పోసుకోవడానికి. ఇదైతే మా ఫ్రెండ్ మా బాబు ఫస్ట్ బర్త్డేకి అయితే గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. సో గ్లాస్ చిన్ని గిన్నె అండి ప్రసాదం పెట్టుకోవడానికి. సో ఇదైతే నా పెళ్ళికి మా 10th class ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ చేశారు, ఒక 4-5 కలిపి. సో ఇదైతే చిన్ని గిన్నె అనమాట. అంటే నేనైతే ఇందులో ప్రసాదం పెడతాను లక్ష్మీదేవికి. సో చిన్ని గిన్నె. తర్వాత ఇది వచ్చేసి హారతి ఇచ్చుకునేదండి. సో హారతి ఇచ్చుకునేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను హారతి ఇచ్చుకునేది. అలాగే ఏకాత్తులు. సో అప్పుడు 5 years 6 years అవుతుంది అంటున్నాను కదా నేను ఇవి కొనుక్కుని. సో అప్పుడైతే ఇలా అనమాట. ఇప్పుడంటే పెద్ద పెద్ద మోడల్స్ వచ్చేసి నమిలీకులు అలా వచ్చినాయి. కానీ అప్పుడు ఇలా ప్లెయిన్, అంటే నేను ఇలా ప్లెయిన్ ప్రిఫర్ ఎందుకు చేశానంటే సో మనకి నేను కొనుక్కుని 6 years అవుతుంది. సో ఎక్కడ కూడా బ్లాక్ రావడం అని అలాంటివి ఏమీ అవ్వలేదు. ఎందుకంటే డిజైన్ ఉంటే అందులోకి వెళ్ళిపోతాయి కదండి. సో వెళ్ళిపోయి రావు. సో ఇలా ప్లెయిన్ వల్ల నాకు ఎక్కడ కూడా చక్కగా అవ్వలేదు. సో ఈ ఏకాత్తులు పెట్టుకోవడానికి ఈ కింద ప్లేట్లు అనమాట. సో ఏకాత్తులు పెట్టుకోవడానికి ప్లేట్లు కావాలి కాబట్టి ప్లేట్లు. సో ఇలా పెట్టుకోవడమే. తర్వాత ఆవు దూడ అండి. సో ఆవు దూడ ఇవి ఉండడం చాలా మంచిది ఇంట్లో. మీరు ఒకవేళ నార్మల్దైనా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి కంపల్సరీ, చాలా మంచిదండి ఆవు దూడ అనేది. సో ఆవు దూడ. లక్ష్మీ అమ్మవారండి. సో కలవ పూలో కూర్చున్నట్టు. సో ఈ చేతిలో ఏమో
పువ్వులు. సో ఈ రెండు కూడా పువ్వులే అనమాట. సో ఇలా లక్ష్మీ అమ్మవారు, అలాగే ఆవిడికి అటు ఇటు ఏనుగులు. సో ఇవైతే ఏనుగులండి. సో ఇంకా వెండి అనేది మా బాబు అన్నప్రాసనకి, మా పాప అన్నప్రాసనకి, మా మమ్మీ వాళ్ళు కొన్న ఇవన్నీ ఉన్నాయి. సో అవి ఒక వీడియోలో చేస్తాను, ఎందుకంటే అది వాళ్ళవి కాబట్టి. అంటే యాజ్ యూజువల్ నేను అవి దేవుడి సామాను కింద వాడేస్తున్నాను, వాళ్ళకి ఏం పెట్టట్లేదు. సో ఇలా అనమాట, ఇలా అమ్మవారికి. తర్వాత విఘ్నేశ్వరుడు అండి. సో విఘ్నేశ్వరులు ఇవి ఎగ్జాక్ట్గా తులాలు కట్ట నాకు తెలియదండి. ఇదైతే 3 తులాలు. ఇది రీసెంట్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే తీసుకున్నాను. సో ఇదైతే 3 తులాలు. ఇవన్నీ నాకు తులాలు అంత ఐడియా లేదు, ఒకసారి వెయిట్ వేయించి కంపల్సరీ తెలుసుకోవాలి. ఇదైతే తులంన్నర అండి బౌల్ అయితే. సో దీని మీద ఉంది, నాకు అందుకే తెలిసింది తులంన్నర ఇదైతే. సో వీటి మీద లేదు. ఇవైతే 3 తులాలు అండి. ఇది నేను కొనుక్కోవడం వల్ల నాకు తెలిసింది. సో విఘ్నేశ్వరుడు, అలాగే తులసి కోట. సో వెండి తులసి కోట ఇది వచ్చేసి 4 తులాలండి. సో వెండి తులసి కోట ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కొనుక్కున్నాను. ఈ వినాయకుడిని తులసి కోట అనేది నేను కొనుక్కున్నాను అనమాట లాస్ట్ ఇయర్. సో తులసి కోట అండి. గంట. సో గంట ఇక్కడైతే గంటకు చూసారా, ఇక్కడ కదా, సారీ పైన అయితే ఆంజనేయ స్వామి వచ్చారు. సో గంటకి చాలా సౌండ్ వస్తుందండి గంట. సో నేను ఇప్పుడు వాయించను, మా పిల్లలు పడుకున్నారు అందుకు. సో ఇదైతే అగరత్తుల స్టాండ్, అగరబత్తి స్టాండ్. సో చూసారు కదండి, ఇవైతే నా వెండి ఇవి అనమాట. సో నేనైతే లక్ష్మి అమ్మవారికి చీర ఏం తీసుకున్నా మీకు చూపిస్తాను. సో ఇదైతే ఫేస్ అండి, మీ అందరికీ తెలుసు. నేను ఇది తీసుకుని ఇది 3వ సంవత్సరం నేను ఈ ఫేస్ తీసుకుని, 4వ సంవత్సరం మేబీ. సో ఇవన్నీ కూడా కట్టే ఉంచుకుంటాను. సో ఫేస్ అండి అమ్మవారిది. లోకల్లో పెట్టేస్తాం కాబట్టి, లోకర్ ముట్టుకోం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో తర్వాత వచ్చేసి శారీ అయితే ఈ శారీ అండి. సో ఈ శారీ అయితే నేను అమ్మవారికి పెడతానికి తీస్తాను అనమాట. సో బ్లౌజ్ అయితే కుట్టించకూడదు కాబట్టి నేనైతే బ్లౌజ్ కుట్టించలేదు, కనీసం వర్క్ కూడా చేయించుకోలేదండి. ఎందుకంటే మనకనే వర్క్ చేయించుకునే ఉద్దేశం వచ్చేస్తుంది కదా అక్కడ కూడా. సో అందుకే నేను వర్క్ కూడా చేయించుకోలేదు. సో ఇదైతే అమ్మవారికి శారీ అనమాట. ఇదైతే అగరబత్తి స్టాండ్ అండి. సో పంచపాత్ర, గ్లాసు, ఆవు పాలు అవి పెట్టుకోవడానికి, తులసి కోట, హారతి ఇచ్చుకునేది మనం. సో ఇవన్నీ మీకు చూపించాను, ఊరికనే దగ్గర నుంచి చూపిద్దామని ఇలా తీస్తున్నాను అంతే. అందుకే వాయిస్ ఓవర్ పెద్ద ఇవ్వట్లేదు. సో చిన్ని గిన్నె. సో ఏకాత్తులు చూసారు కదండి, ఇవే అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.